హలో మూవీ లవర్స్, ఈరోజు మనం పరదా మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ ఊర్లో దేవతతో సహా ఆడవాళ్ళందరూ పరదా వేసుకుని ఉంటారా? పరదా మొహంపై నుంచి తీసేస్తే దేవత వాళ్ళని బలి కోరుకుంటుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే పడతి అనే గ్రామంలో జ్వాలమ్మ జాతర జరుగుతుంది. అక్కడ మన మెయిన్ క్యారెక్టర్ అయిన అనుపమ పరమేశ్వరన్ యాజ్ సుబ్బలక్ష్మిని చూపిస్తారు. తనకి కొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. వాళ్ళ అమ్మ పాపం చనిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న ఆ ఊర్లో పరదాలు అమ్ముకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ ఊర్లో వయసు వచ్చిన అమ్మాయిల నుంచి ముసలి వారి వరకు అందరు అమ్మాయిలు వాళ్ళ ఫేస్ని వేరే వాళ్ళకి కనిపించకుండా పరదా వేసుకుని ఉంటారు. ఈ ఆచారంని పాటించని వారిని శాపంగా భావిస్తారు అండ్ ఆ జ్వాలమ్మ తల్లికి బలిచ్చేస్తారు. అసలు ఇలా అమ్మాయిలందరూ పరదాలు ఎందుకు వేసుకొని ఉంటున్నారంటే, పూర్వంలో ఆ ఊరిలో జ్వాలాంబిక అనే ఒక గొప్ప ధైర్యవంతురాలు ఉండేది. తను ఒక రోజు కొంతమంది అమ్మాయిలకు విల్లు విద్య నేర్పిస్తున్నప్పుడు అప్పుడే ఒక అమ్మాయికి పాము కాటేస్తుంది. సో దాంతో జ్వాలాంబిక ఒక గుర్రం పైన వైద్యుని దగ్గరికి తీసుకెళ్తుంది. మళ్ళీ తిరిగొచ్చే దారిలో నలుగురు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేయడానికి ట్రై చేస్తారు. తను ప్రెగ్నెంట్గా కూడా ఉంటుంది. అయినా కూడా తను ఎంతో ధైర్యంతో వాళ్ళతోని ఫైటింగ్ చేస్తుంది. కానీ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న తనని బతికుండగానే తగలబెట్టేస్తారు. తను తగలబడుతున్న వాళ్ళని కూడా ఆ మంటలోనే పడేసి తగలబెట్టేస్తుంది. ఇక తను అక్కడే ఉన్న ఒక బావిలో దూకి చనిపోతుంది. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఆ ఊరికి శాపం తగులుతుంది. తర్వాత ఎవరు ప్రెగ్నెంట్ అయినా కూడా ఆ బిడ్డ పుట్టక ముందే చనిపోతుంది. దాంతో ఆ ఊరిలో ఉన్న వాళ్లకు అసలు ఏం చేయాలో అర్థం కాక జ్వాలమ్మకి గుడి కట్టి పూజలు చేస్తూ ఉంటారు. సడన్గా ఎక్కడి నుంచో ఒక పరదా వచ్చి జ్వాలమ్మ మొహం మీద వాలుతుంది. అది చూసిన ఆడవాళ్ళందరూ అదే సేఫ్గా భావించి అప్పటి నుంచి వాళ్ళు కూడా మొహం మీద పరదా వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మొహంని కేవలం వాళ్ళ ఇంటి సభ్యులకి మాత్రమే చూపిస్తారు. పరాయి వాళ్ళకి చూపిస్తే ఆ అమ్మాయిని జ్వాలమ్మకి బలిచ్చేస్తారు. ఇది జరిగిన 9 నెలలకు ఆ ఊర్లో మొదటిసారిగా ఒక బిడ్డ పుడుతుంది. ఇప్పటి నుంచి ఆ ఊరి జనం అంతా జ్వాలమ్మని బాగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఎవ్రీ ఇయర్కి ఒకసారి జ్వాలమ్మ జాతర చేసుకొని జ్వాలమ్మ ముందు ఆ నలుగురి దిష్టి బొమ్మలను కాల్చి జ్వాలమ్మను శాంతపరుస్తూ ఉంటారు. మాట తప్పి ఎవరైనా పరదా తీసి పరాయి మగాడికి చూపిస్తే వాళ్ళని జ్వాలమ్మ బలి కోరుకుంటుందని అండ్ తను చనిపోయిన అదే బావిలో దూకి తనకు తానే ఆత్మార్పణ చేసుకోవాలి అని చెప్తారు. యాక్చువల్లీ ఊర్లో చాలామంది అమ్మాయిలు ముందే పరదా తీసేసి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఆత్మార్పణ చేసేసుకొని చనిపోయారు. వాళ్ళందరినీ ఊరి చివరిలో పాతేశారు. వాళ్ళ సమాధుల దగ్గరికి కూడా ఎవ్వరూ వెళ్ళరు. కట్ చేస్తే ప్రజెంట్లో సుబ్బు వాళ్ళ నాన్న ఎంతో కష్టపడుతూ పరదాలు అమ్ముకుంటూ మైక్లో గట్టిగా అరుస్తూ పరదాలు కొనుక్కోండి అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న చాలా కష్టపడడం చూసి సుబ్బు కూడా నాన్నకి హెల్ప్ చేద్దాం అనుకుని వాయిస్ రికార్డ్ చేసి వినిపించాలనుకుంటుంది. వెంటనే తన ఫ్రెండ్తో కలిసి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు కొనుక్కోండి అని చెప్పి మైక్లో రికార్డ్ చేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్తూ ఉండగా గాలి బాగా రావడంతో సుబ్బు పరదా లేసిపోతుంది. వెంటనే పరదా తీసుకొని తన మొహం మీద కప్పేసుకుంటుంది. పరదా మొహం మీద నుంచి ఎగిరిపోయినప్పుడు ఎవరైనా చూసుంటారా అని సుబ్బు చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నకి ఆ రికార్డింగ్ని వినిపిస్తుంది. దాంతో వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సుబ్బు తన ఎంగేజ్మెంట్ కోసం అందరినీ పిలిచావా నాన్న అని అడుగుతుంది. దానికి వాళ్ళ నాన్న అందరినీ పిలిచాను అని అంటాడు. మరి రత్నమత్తని అని అడగగానే అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే కాల్ చేసి చెప్తా అని వాళ్ళ నాన్న అంటాడు. ఇక్కడే మనకి తెలిసేది ఏంటంటే సుబ్బుకి అదే ఊరి ప్రెసిడెంట్ కొడుకు అయిన రాజేష్తో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. పెళ్లి అయ్యేదాకా రాజేష్ సుబ్బు ఫేస్ చూడొద్దు కాబట్టి వాళ్ళు సీక్రెట్గా కలిసి ఫేసెస్ చూసుకోకుండానే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా చిన్నప్పటి నుంచే ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. కట్ చేస్తే సుబ్బు వాళ్ళ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ రత్నంని చూపిస్తారు. సుబ్బు వాళ్ళ అమ్మ చనిపోయే ముందే రత్నంకి సుబ్బుని ఇచ్చేసి హ్యాపీగా చూసుకో అని చెప్తుంది. రత్నంకి సుబ్బు అంటే చాలా ఇష్టం. రత్నం తన హస్బెండ్ అండ్ 2 పిల్లలతో ఉంటుంది. ఇప్పుడు సుబ్బు ఎంగేజ్మెంట్ గురించి తెలిసి ఊరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ తన హస్బెండ్ దీనికి అస్సలు ఒప్పుకోడు. నాకు ఆఫీస్ ఉంది అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, పెళ్ళికి వెళ్దాంలే అంటాడు. కానీ రత్నం మాత్రం బాగా రిక్వెస్ట్ చేసుకొని ఎలానోకలా ఒప్పిస్తుంది. మరోవైపు ఊర్లో సిరి అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకోవడం చూసి తన కూడా బయటికి వెళ్దామని చూస్తుండగా వాళ్ళ అమ్మ తనని ఆపేసి రేపు నీకు పరదా ఫంక్షన్ ఉంది, ఇప్పుడు నువ్వు పరదా లేకుండా బయటకు వెళ్తే చాలా ప్రమాదం అని సీరియస్ అవుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్న సిరి సిస్టర్ శ్రవంతి కూడా తనని వెళ్ళొద్దు అంటుంది. ఆ రోజు సాయంత్రం సుబ్బు అండ్ రాజేష్ వాళ్ళ సీక్రెట్ ప్లేస్లో కలిసి ఎంగేజ్మెంట్కి ఇంకా 3 రోజులే ఉన్నాయి, పెళ్ళయ్యాక నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అని రాజేష్ చెప్తాడు. ఇది విని సుబ్బు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ రాజేష్కి ఎస్ లెటర్ ఉన్న లాకెట్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సిరి పరదా ఫంక్షన్కి సుబ్బు కూడా వెళ్తుంది. అక్కడికి రాజేష్ కూడా వస్తాడు.
సుబ్బు అండ్ రాజేష్ చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ ఊరి పద్ధతి ప్రకారం తనకి వయసు రాగానే తనపై పరదా వేసి వేరే పరాయి మగాడి మొహం చూడొద్దు అని తనకి చెప్తారు. అప్పుడే వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని. వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ రోజు రాజేష్ ఫ్యామిలీ సుబ్బు ఇంటికి వస్తారు. అప్పుడే సిటీ నుంచి రాజేష్ అన్న రాఘవ్ అక్కడికి వచ్చి ఒక మ్యాగజైన్ ని చూపిస్తాడు. ఆ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ మీద సుబ్బు ఫేస్ ఉంటుంది. అది చూసి అందరూ ఫుల్గా షాక్ అవుతారు. సుబ్బు మాత్రం ఇది తనకు అసలు అక్కడికి ఎలా వచ్చిందో ఏం తెలీదు అండ్ తను కావాలని ఇదంతా చేయలేదు అని అందరికీ చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన మాటని ఎవ్వరూ వినరు. తను సిటీకి వెళ్ళి ఫోటో దిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు. రాజేష్ కూడా అందరికీ నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు తను కావాలని ఏం చేయలేదు అని. కానీ ఆ ఊరు ఎవ్వరు మాటలు వినకుండా ఊరు మంచి కోసం సుబ్బు ఆత్మార్పణ చేసుకోక తప్పదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడున్న ప్రెగ్నెంట్ అమ్మాయి శ్రవంతికి తనకి పుట్టబోయే బిడ్డకి ప్రమాదం ఉందని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన రత్నంకి బాగా కోపం వచ్చి ఆ ఊరి వాళ్ళ మీద అరుస్తుంది. దానికి వాళ్ళు నీకు ఈ ఊరి గురించి ఏం తెలీదు. ఈ ఊరి అమ్మాయి ఒకరోజు తన పరదా తీసేసింది. తన ఆత్మావృత్తి చేసుకోవడంతోనే సుబ్బు పుట్టింది. ఇప్పుడు సుబ్బుని బలివ్వకపోతే నెక్స్ట్ పుట్టబోయే వారికి ప్రమాదం అంటారు. ఇది విన్న రత్నంకి ఏం చెప్పాలో ఇంకా అర్థం కాదు. ఆ రోజు రాత్రి రత్నం సుబ్బు అండ్ వాళ్ళ నాన్నతో ఈ ఊరిలో వాళ్ళు చేసేది చాలా తప్పు, ఆచారం పద్ధతులు అంటూ ఒకరి ప్రాణం ఎలా తీస్తారు, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అంటుంది. దానికి సుబ్బు నా వల్ల ఈ ఊరికి శాపం తగులుతుంది, నేను తెలిసి తెలియకో తప్పు చేసేసాను, సో దీనికి శిక్ష నేనే అనుభవిస్తానంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. తర్వాత సుబ్బు రాజేష్ని సీక్రెట్ ప్లేస్లో కలిసి నేను కావాలని ఫోటో దిగలేదు, నన్నెవరో తెలియకుండానే ఫోటో తీశారు అని చెప్తూ చాలా బాధపడి ఏడుస్తుంది. అప్పుడు రాజేష్ నిన్ను ఫోటో తీసింది ఎవరో నేను కనుక్కున్నాను, వాడు ధర్మశాలలో ఉంటాడంట, వాడికి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు, కానీ వాడిని ఎలాగైనా మనం కలిసి పట్టుకుందాం, నువ్వేం బాధపడకు అని హామీ ఇస్తాడు. వాడిని ఈ ఊరికి తెచ్చి అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అంటాడు. కట్ చేస్తే ఆదివారం అమావాస్య రోజు ఆ ఊరి పద్ధతులు ఆచారాల ప్రకారం సుబ్బుని బలివ్వడానికి బావి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అది చూస్తున్న రాజేష్ అండ్ సుబ్బు వాళ్ళ నాన్న బాధపడడం తప్ప ఊరి జనం ఎవ్వరూ బాధపడరు. తను నేనేం తప్పు చేయలేదు అని చెప్తున్నా ఊరి వాళ్ళు ఎవ్వరూ వినరు. తన చేతులకి ఒక పెద్ద బండరాయిని కట్టేసి బావిలో దూకేసి సాక్రిఫైస్ అవ్వమంటారు. సో తను కూడా ఇంకా ఏం చేయలేక దూకేస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బుని బావిలో నుంచి బయటకు తీయమని చెప్తుంది. అయితే అప్పుడే మరో పక్క జ్వాలమ్మ గుడి దగ్గర ఉన్న దీపం ఆరిపోయి విపరీతమైన గాలులు వస్తూ ఉంటాయి. ఊరి వాళ్ళు దీపం ఆరిపోయిందంటే వాళ్ళేదో తప్పు చేస్తున్నారు అని వెంటనే సుబ్బుని బయటకు తీయమని చెప్తారు. సో ఇది వినగానే రాజేష్ వెంటనే బావిలోకి దూకి సుబ్బుని కాపాడతాడు. సుబ్బుని నిజంగానే జ్వాలమ్మ కాపాడిందని కొందరు సంతోషంగా ఉంటారు. కానీ ఊర్లో ఉన్న జనాలు మాత్రం సుబ్బుకి సపోర్ట్ చేయరు. నువ్వు సాక్రిఫైస్ చేయకపోతే ఊరికి ఉన్న శాపం అలాగే ఉంటుంది అండ్ పుట్టబోయే బిడ్డలకు మళ్ళీ చనిపోయే ఛాన్స్ ఉందని చెప్పి మళ్ళీ సుబ్బుని బలిద్దాం అనుకుంటారు. ఇదంతా వింటున్న రత్నానికి చాలా బాధేసి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. చూడండి, ఏ తప్పు చేయకుండానే జ్వాలమ్మ చనిపోయింది, అలానే సుబ్బు కూడా తప్పు చేయలేదు, అందుకే జ్వాలమ్మ సుబ్బు చేస్తున్న సాక్రిఫైస్ని ఆపేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని బలిస్తే మనని జ్వాలమ్మ మళ్ళీ శాపం పెడుతుంది, అప్పుడేం చేస్తారు, అందుకే సుబ్బుని బలివ్వద్దు అని చెప్తుంది. అప్పుడు ఊర్లో ఉన్న సర్పంచ్ తనని తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. సుబ్బుని ఎవరైతే ఫోటో తీశారో వాడు సుబ్బు ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రజలందరికీ చెప్పాలి అంటూ 3 వారాల సమయం తనకిస్తాడు. అప్పుడే నిన్ను బలివ్వం అండ్ రాజేష్తో కూడా పెళ్లి జరుగుతుంది అని చెప్తారు. ఇంకా సుబ్బుకి 3 వారాల టైం ఇచ్చి ఈ ఊరు వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఆ ఫోటోగ్రాఫర్ని పట్టుకొని రమ్మంటారు. సో రాజేష్ కూడా సుబ్బుకి ఏ హెల్ప్ చేయలేకపోతాడు. రత్నం మాత్రం ఈ ఊరు అమ్మాయి కాదు కాబట్టి తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. నెక్స్ట్ డే రత్నం సుబ్బుని తీసుకుని ధర్మశాలకి స్టార్ట్ అవుతుంది. సుబ్బు నాన్న ఊరిలో పరదాలు అమ్మడం ఆపేసి ఇంట్లోనే ఎవ్వరికి మొహం చూపించకుండా ఉండిపోతాడు. సుబ్బు ఆ ఫోటోగ్రాఫర్కి కాల్ చేస్తూనే ఉంటుంది, కానీ అతనికి నాట్ రీచబుల్ అనే వస్తుంది. రత్నం ఢిల్లీలో నా ఫ్రెండ్ లలిత ఉంది, తన కూతురు అమిష్ట మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. అమిష్ట ఢిల్లీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తుంది. కట్ చేస్తే వీళ్ళు ఢిల్లీకి రీచ్ అవుతారు. అప్పుడు అమిష్టానే వాళ్ళకి కారులో ధర్మశాలకి తీసుకెళ్తుంది. వెళ్లే దారిలో అమిష్ట నాకు నీ స్టోరీ అంతా మా అమ్మ చెప్పింది అంటుంది. పరదా తీసేస్తే పిల్లలు పుట్టకపోవడం ఏంటి, ఈ కాలంలో ఇలాంటివన్నీ ఇంకా నమ్ముతున్నారా, ఈ పద్ధతులు ఆచారాలు ఏంటి అంటూ చాలా జోక్స్ వేస్తుంది. ఇదంతా వింటున్న సుబ్బుకి మాత్రం బాగా కోపం వస్తుంది. మా ఊరి పద్ధతులు అండ్ ఆచారాలపై జోక్స్ వేయద్దు అంటుంది. వాళ్ళు ధర్మశాలకి రీచ్ అయ్యి ఒక లగ్జరీ మ్యాన్షన్లో ఉంటారు. ఇంకా కూడా అమిష్ట జోక్స్ అలానే వేయడంతో సుబ్బుకి కోపం వచ్చి రత్నంతో కలిసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. సుబ్బు రత్నంని తీసుకొని పద ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం అంటుంది. కానీ రత్నం మాత్రం ఇక్కడ మనకి ఎవ్వరూ తెలీదు, ఇంకా రాత్రి సమయం కూడా అయింది,
ఆ ఫోటోగ్రాఫర్ని పట్టుకోవడమే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నచ్చజెప్తుంది. ఇంకా ఆ రోజు మధ్యరాత్రి అమిష్టాకి సుబ్బు కూర్చొని ఏడవడం కనిపిస్తుంది. ఏం జరిగింది సుబ్బు అని అడగడంతో, నీకు ఇదంతా జోక్స్ లా అనిపిస్తున్నాయి, కానీ ఇది నా జీవితంతో సవాలు. ఈ ఫోటోగ్రాఫర్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఊర్లో నాపై చాలా మంది డిపెండ్ అయ్యి ఉన్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది, నువ్వు కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా అని ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇదంతా విన్న అమిష్ట సుబ్బు సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని తనకి ధైర్యం చెప్పి రేపు ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా అయినా పట్టుకుందామని చెప్తుంది. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి ఆ ఫోటోగ్రాఫర్ అడ్రస్ కి బయలుదేరుతారు. అలా వెళ్లే దారిలో ల్యాండ్ స్లైడ్ జరగడంతో వెహికల్స్ అన్ని రోడ్డుపై ఆగిపోయి ఉంటాయి. ఏం జరిగిందని అమిష్ట కార్ దిగి చూడ్డానికి వెళ్తుంది. అప్పుడు సుబ్బు ఆ ఫోటోగ్రాఫర్ కి కాల్ చేస్తే అది కనెక్ట్ అవుతుంది. ఆ ఫోటోగ్రాఫర్ కాల్ మాట్లాడతాడు, కానీ సుబ్బుకి ఆ భాష రాకపోవడంతో వెంటనే అమిష్టాని పిలుస్తుంది. కానీ అంతలోపే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ కాల్ చేసినా కనెక్ట్ అవ్వదు. సో అమిష్ట అతనికి మెసేజ్ పెట్టి, సుబ్బు నువ్వేం బాధపడకు, మనం అతన్ని ఎలా అయినా పట్టుకుందామని ధైర్యం చెప్తుంది. ఆ ల్యాండ్ స్లైడ్ క్లియర్ అవ్వడానికి 3 days పడుతుందని వీళ్ళు తెలుసుకొని అక్కడే ఉన్న ట్రావెలర్స్ తో కలిసి దగ్గరలో ఉన్న ఊర్లో స్టే చేద్దామని వెళ్తారు. ఆ ట్రావెలర్స్ లో నారాయణ అనే వ్యక్తి ఉంటాడు. అందరూ కలిసి అక్కడ ఉన్న ప్లేసెస్ ని చూస్తూ అక్కడే ఉన్న హిమాలయ హోమ్ లో స్టే చేస్తూ ఉంటారు. మరో పక్క రాజేష్ వాళ్ళ నాన్న రాజేష్ కి ఇంకో పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే సుబ్బు ఫేస్ అందరూ చూసేశారు అండ్ తనని పెళ్లి చేసుకుంటే శాపం తగులుతుంది అని వాళ్ళ నాన్న భావిస్తాడు. ఇలాంటి అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావురా అని వాళ్ళ నాన్న అంటాడు. సో రాజేష్ కూడా ఆలోచనలో పడి బయటకు వెళ్లి చూడగా సుబ్బు ఫేస్ ఉన్న మ్యాగజైన్స్ అందరూ కొనుక్కోవడం చూస్తాడు. అది చూసి అతనికి కూడా బాగా కోపం వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే రాజేష్ కి వేరే అమ్మాయితో పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆ రోజే సుబ్బు రాజేష్ కి కాల్ చేస్తూ ఉంటుంది, కానీ అతను కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన రాజేష్ వాళ్ళ నాన్న సుబ్బుకి కాల్ చేసి మా కొడుకుకి పెళ్లి జరిగిపోయింది అంటూ చెప్తాడు. ఇది వినగానే సుబ్బు చాలా ఎమోషనల్ అయి కింద పడి ఏడుస్తుంది. అయితే అక్కడే కొంతమంది అబ్బాయిలు డ్రింక్ చేస్తూ సుబ్బుని ఒంటరిగా చూస్తారు. తనని చూసి వెంటనే తనని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తారు. రత్నం అండ్ అమిష్ట సుబ్బు ఎక్కడుంది అని చూస్తూ ఉండగా ఈ రౌడీ గ్యాంగ్ సుబ్బుని ఒక ట్రక్ లో బలవంతంగా ఎక్కించడం చూస్తారు. వెంటనే అమిష్ట అండ్ రత్నం వాళ్ళ కార్ ఎక్కి ఆ ట్రక్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ గ్యాంగ్ సుబ్బు పరదాని చింపేసి తన ఫేస్ చూడడానికి ట్రై చేస్తారు. సో అప్పుడే వెంటనే అక్కడికి ట్రావెలర్స్ రావడంతో ఈ గ్యాంగ్ భయపడిపోయి సుబ్బుని ఆ ట్రక్ బయటకి తోసేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం సుబ్బు బాగా ఏడుస్తూ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని రాజేష్ గురించి ఆలోచిస్తూ బాగా ఎమోషనల్ అవుతుంది. చిన్నప్పుడు సుబ్బు వాళ్ళ అమ్మ ఈ పరద నిన్ను ఏ సిచ్యువేషన్ నుంచి అయినా కాపాడుతుంది అని చెప్తుంది, కానీ ఇప్పుడు తనని ఈ పరద ఎందుకు కాపాడలేదు అని తనకి చాలా కోపం వస్తుంది. అప్పుడు రత్నం అండ్ అమిష్ట తనకి సపోర్ట్ గా ఉండి జ్వాలమ్మ గురించి చెప్తారు. సుబ్బు, మీ ఊరి వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. ఎక్కడైనా జ్వాలమ్మ పుట్టే పిల్లలని బలి కోరుతుందా? పాపం తనే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చనిపోయింది. మరి తనెందుకు పుట్టబోయే పిల్లలని బలి కోరుకుంటుంది? అలాగే ఒక దేవత ఎప్పుడు కూడా పరదా వేసుకొని తిరగమని చెప్పదు. సో ఇదంతా మీ ఊరు వాళ్ళ మూఢనమ్మకం. ఒక అమ్మాయి పరదా వేసుకోకుండా కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అండ్ పిల్లలు పుడతారు అంటుంది. వాళ్ళు చెప్పిందంతా వినగానే సుబ్బుకి కూడా ఇదంతా నిజమే అని నమ్మకం కలుగుతుంది. ఇదంతా జస్ట్ మీ ఊరి వాళ్ళ మూఢనమ్మకం అని చెప్తారు. ఇంకా సుబ్బు బాగా ఆలోచించి నెక్స్ట్ డే తన మొహం మీద ఉన్న పరదాని పూర్తిగా తీసేసి వాళ్ళతో కలిసి బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనకి ఈ ప్రపంచాన్ని చూడమంటే చాలా ఇష్టం, కానీ ఈ పరదా వల్ల తన ఎప్పుడు ఏది ఎంజాయ్ చేయలేకపోయింది. సో ఇప్పుడు ఈ పరదా పూర్తిగా తీసేసి వాళ్ళతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. తనకి నచ్చినట్టు ఉంటూ అమిష్ట అండ్ రత్నంతో కలిసి అక్కడున్న ప్లేసెస్ ని చూస్తూ హ్యాపీగా ఉంటుంది. సుబ్బుని పరదా లేకుండా చూసి ఆ ట్రావెలర్స్ కూడా షాక్ అవుతారు. సుబ్బు తన ఉద్యోగం చేయాలని, మంచు పట్టుకోవాలనుందని అండ్ ముఖ్యంగా వాళ్ళ ఊర్లో పరదా లేకుండా తిరగాలని ఒక బుక్ లో రాసుకుంటుంది. కట్ చేస్తే సుబ్బు దగ్గరికి రత్నం వచ్చి ఒక వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ సుబ్బు గురించి చెప్తాడు. యాక్చువల్గా అతను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. బర్డ్స్ని, యానిమల్స్ని ఫోటో తీస్తూ ఉంటాడు. ఒక రోజు అతను సుబ్బు ఊరికి వచ్చి రేర్ బర్డ్స్ని ఫోటో తీస్తూ ఉండగా సుబ్బు కనిపిస్తుంది. అప్పుడే సుబ్బు మొహం మీద నుండి పరదా ఎగిరిపోతుంది. సో ఇలా జరగడంతో సుబ్బు ఫేస్ని అతను చూస్తాడు అండ్ సుబ్బు చాలా అందంగా అనిపిస్తుంది. సో అందుకే ఫస్ట్ టైం ఆ ఫోటోగ్రాఫర్ ఒక అమ్మాయి ఫేస్ని ఫోటో తీసి పబ్లిష్ చేస్తాడు. యాక్చువల్గా సుబ్బు పర్మిషన్ తీసుకుందామని అనుకుంటాడు, కానీ అక్కడి నుంచి తను వెళ్ళిపోవడంతో మిస్ అయిపోతుంది. సో అలా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీసినందుకు అతను సారీ చెప్పి క్షమాపణ కోరి, నా వల్ల ఒక అమ్మాయి ఇంత సఫర్ అవుతుంది కాబట్టి ఇదే విషయం ఎక్కడికైనా వచ్చి చెప్తా అంటాడు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ సారీ చెప్పాడు కాబట్టి ఇంకా సుబ్బు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. వెంటనే అమిష్ట వాళ్ళిద్దరిని తీసుకొని మళ్ళీ ఢిల్లీకి స్టార్ట్ అవుతుంది. ఇంకా కారులో వెళ్తూ ఉండగా ఒక గ్యాంగ్ వాళ్ళని వెంబడిస్తూ ఓవర్టేక్ చేయడానికి సైడ్ ఇవ్వమని అంటారు, కానీ అక్కడ సైడ్ ఇవ్వడానికి ప్లేసే ఉండదు. కానీ ఆ గ్యాంగ్ అమిష్టాని తిడతారు. దీంతో తనకి కోపం వచ్చి బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ వాళ్ళతో రేస్ పెట్టుకొని విన్ అవుతుంది. అలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి సడన్గా బ్రేక్ వేయడంతో రత్నంకి కొంచెం ఇంజురీ అవుతుంది. అప్పుడే ఒక ఆర్మీ ఆఫీసర్ అక్కడికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఇలా రత్నంకి ఇంజురీ అవ్వడంతో సుబ్బుకి అమిష్ట మీద కోపం వస్తుంది.
తను అమిష్ట మీద అరుస్తూ, ఇప్పుడు నువ్వు ఆ గ్యాంగ్తో రేస్ చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చూసావా రత్నంకి ఏమైందో అంటుంది. దానికి అమిష్ట, రత్నంకి ఇలా జరగడం వల్ల నాకు కూడా బాధగా ఉంది, కానీ ఆ బాయ్స్తో విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. యాక్చువల్గా అమిష్టకి బాయ్స్ అంటే కోపం, ఎందుకంటే అమ్మాయిలు ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నిషన్ ఉండదు. తను ఆమె వర్క్ చేసే కంపెనీలో ఎంతో కష్టపడి టాప్ పొజిషన్కి రావాలని అనుకుంటుంది. దీనికోసం తను ఎన్నో ఇయర్స్ కష్టపడుతుంది. సో తను అబ్బాయిలతో సమానంగా హార్డ్ వర్క్ చేస్తుంది. కానీ అయినా కూడా ఒక అమ్మాయి ఇంత పెద్ద కంపెనీని హ్యాండిల్ చేయలేదు అని, తనకి ఇవ్వాల్సిన పొజిషన్ వేరే అబ్బాయికి పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా కూడా ఇచ్చేస్తారు. ఇది విన్న సుబ్బు అమిష్టాని అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే రత్నం హస్బెండ్ని చూపిస్తారు. అతనికి రత్నం లేకపోవడంతో పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. వెంటనే రత్నంకి కాల్ చేసి, 2 రోజులని వెళ్ళావు, ఇప్పుడు 2 వారాలు అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదు, ఇక్కడ నేను ఇంటి పనులను పిల్లలను చూసుకోలేక చస్తున్నాను అని కోపంలో కాల్ కట్ చేసేస్తాడు. ఇది విన్న సుబ్బు, సారీ అత్త, నా వల్లే అక్కడ పిల్లలు మామయ్య ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటుంది. దానికి రత్నం, చిన్నప్పుడు పేరెంట్స్ కోసం, పెళ్ళయ్యాక భర్త కోసం, తర్వాత పిల్లల కోసం, ఇలా నా జీవితం వారి కోసమే అన్నట్టు బతుకుతూ ఉండేదాన్ని. కానీ మొదటిసారి నీ వల్ల ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ ప్రజలు అండ్ ఈ కొత్త ఎక్స్పీరియన్స్, ఈ ప్లేస్, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అంటూ తనని పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత రత్నం హస్బెండ్ మళ్ళీ కాల్ చేసి సీరియస్ అవుతూ ఉండగా, రత్నం, వాళ్ళిద్దరూ మన పిల్లలు, ఇన్ని రోజులు వాళ్ళ పనులు నీ పనులు అన్నీ నేనే చూసుకునేదాన్ని, కానీ ఈ కొన్ని రోజులు నువ్వు చూసుకో, నా కష్టం ఏంటో నీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి కాల్ పెట్టేస్తుంది. అది విన్న రత్నం హస్బెండ్ తన కష్టం అర్థం చేసుకొని ఫీల్ అవుతాడు. ఇంకోవైపు ఊర్లో శ్రవంతి బిడ్డ అడ్డం తిరిగి తనకి నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకా బిడ్డ ఎక్కడ చనిపోతుందో అని వెంటనే సుబ్బుకి కాల్ చేసి, నువ్వు ఎక్కడున్నా సరే ఆ నిజాలేంటో మాకు అనవసరం, నువ్వు త్వరగా వచ్చి ఇక్కడ ఆత్మవృత్తి చేసుకోవాల్సిందే, లేదంటే ఈ ఊరికి శాపం పడుతుంది అని చెప్తారు. ఇంకా సుబ్బు కూడా ఏం ఆలోచించకుండా ఊరికి స్టార్ట్ అయిపోతుంది. తన బుక్లో రాసుకున్నట్టే ఊర్లో పరదా లేకుండా నడుచుకుంటూ వస్తుంది. అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు. ఇంకా బిడ్డ అడ్డం తిరగడంతో బిడ్డ ఎలా అయినా చనిపోతుందని అందరూ ఫిక్స్ అయిపోతారు. శ్రవంతి వాళ్ళ హస్బెండ్కి చాలా కోపం వచ్చి ఒక రాయి తీసుకుని సుబ్బుపై అటాక్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే సుబ్బు వాళ్ళ నాన్న వచ్చి తనని కొట్టి తనపై పరదా వేస్తాడు. కానీ అది తను తీసి పారేసి అలానే నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా కాసేపు కష్టపడ్డాక శ్రవంతికి ఒక ఆడబిడ్డ పుడుతుంది. ఇది తెలిసిన ఊరి జనం అంతా ఆశ్చర్యపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే జ్వాలమ్మదేవికి మొక్కుకుంటారు. కట్ చేస్తే సుబ్బు ఊరి వాళ్ళందరినీ తీసుకొని జ్వాలమ్మ విగ్రహం దగ్గరికి వెళ్తుంది. విగ్రహానికి ఉన్న పరదాని తగలబెట్టేస్తుంది. దాంతో ఆడవారందరూ కూడా తమ మొహాలపై ఉన్న పరదాలను తీసేసి జ్వాలమ్మని చూస్తారు. అక్కడ శ్రవంతి భర్త తమకు పుట్టిన బిడ్డను సుబ్బుకి ఇవ్వగా సుబ్బు పాపని ఎత్తుకొని జ్వాలమ్మకి చూపిస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి సుబ్బు ఆ ఫోటోగ్రాఫర్ని కలిసినప్పుడు, మీరు ఇప్పుడు మళ్ళీ నా ఫోటో తీయండి, ఏదో ఒక రోజు మా ఊరిలో ఆడవాళ్ళను పరదా లేకుండా తిరిగేలా నేను చేస్తాను, అప్పుడు నా ఫోటోని మీరే మళ్ళీ పబ్లిష్ చేయండి, నా కథ ఒక ఫోటో రావడంతో ముగిసిపోలేదు, అప్పుడే మొదలైంది అని అందరికీ తెలియాలని చెప్తుంది. అలా ఈ విషయం తెలుసుకున్న ఆ ఫోటోగ్రాఫర్ మళ్ళీ సుబ్బుని ఫోటో తీసి పబ్లిష్ చేస్తాడు. అలా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.